అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలలో 5వ స్థానం ఆర్థికంలో ఎకానమీలో ఉన్నది. అది సాధ్యమైంది పిఎం మోడీ లీడర్షిప్ అండ్ బీజేపీ పార్టీ గవర్నమెంట్, రూలింగ్ పార్టీ గవర్నమెంట్. సో దాని ఉద్దేశమే ఈ వీడియో. సో అతను ఏమంటుండంటే పిఎం మోడీ 2030 మటుకు 3వ స్థానంలో తెస్తాం. 3వ స్థానం అంటే ఆర్థికంగా మన దేశం బలపడుతుంది, మన జీవితాలందరూ ఎంతో సస్యశ్యామలంగా ఎంతో మంచిగా బ్రతుకు తెరుగు ఇది చేస్తాం అన్నమాట. ఇందులో కొన్ని రాబోయే బడ్జెట్ సమావేశంలో 2024లో కొన్ని సలహాలు మాత్రమే ఇవి. బడ్జెట్ కు ఈ విధంగా చేస్తే ఆర్థికం అనేది ఎకానమీ అనేది బిల్డప్ అవుతుంది. కొన్ని రిఫార్మ్స్ ఉన్నాయన్నమాట. సో రిఫార్మ్స్, బడ్జెట్ అనలైజర్స్, నీడ్ అనలైజర్స్ అండ్ రిఫార్మ్స్. సో దాని ఉద్దేశం ఈ వీడియో మీరు తప్పక చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో ఏమర్థమవుతుందంటే మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అని అర్థమవుతుంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జీవితాల్లో మనకు వెలుగునిచ్చే లీడరు ఈ బీజేపీ మోడీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్రస్తుతానికి భారతదేశము ప్రపంచ స్థాయిలో 5th ఎకానమీగా నిలిచిపోయింది. ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ వచ్చేసి చైనా ఉంది పొజిషన్, థర్డ్ వచ్చేసి జపాన్, అండ్ 4th వచ్చేసి జర్మనీ, అండ్ 5th వచ్చేసి మన భారతదేశం ఇండియా. సో అడిషనలీ గ్లోబల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఎకానమీ వాల్యూ ఇప్పుడు 5వ స్థానంలో ఉంది కాబట్టి 3.4 ట్రిలియన్ US$ అన్నమాట. ఇది ఇంక్రీజ్ కాబోతుంది. ఇంక్రీజ్ డబుల్ అయిపోతుంది. ఎప్పుడు మటుకంటే 2031 మటుకు 6.7 ట్రిలియన్ USD మన భారతదేశం అప్పుడు 3వ స్థానంకి వస్తుంది టార్గెట్ మనది. సో భారతదేశము ఎందులో ఆర్థికంగా బలిపోతుందంటే ఐటీ సెక్టర్, ఇంకోటి సర్వీసెస్, హోటల్స్, ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆల్ కైండ్స్. దీంట్లో ఆర్థికంగా బలపడుతుంది. అగ్రికల్చర్ కూడా. అయితే అండర్ పిఎం బీజేపీ రూలింగ్ గవర్నమెంట్ లో ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ఆర్థికంగా ఫాస్టెస్ట్ గా గ్రో అవుతుంది. సో వరల్డ్ వైడ్ కంట్రీస్ ఫేవర్ చేస్తున్నాయి. వరల్డ్ వైడ్ లో ఇండియాలో పెట్టుబడి పెడతామని. ఎంత శాతము? 71% మంది వరల్డ్ వైడ్ లో ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారు. సో డ్యూరింగ్ కాంగ్రెస్ పార్టీ రూల్, స్వాతంత్రం వచ్చిన నుంచి బీజేపీ మోడీ వచ్చేదాకా మన కాంగ్రెస్ రూల్లో ఆర్థిక పరిస్థితి ప్రపంచ వ్యాప్తంలో 11వ స్థానంలో ఉంది. ఇప్పుడు మోడీ దాన్ని 10 ఏళ్ల నుంచి 5వ స్థానంకు తెచ్చిండు. మళ్ళా 2030 మటుకు 3వ స్థానంలో తెస్తానని వాగ్దానం చేస్తుండు. సో నేను అనేది ఏంటంటే టు ఇంక్రీజ్ ఫైనాన్షియల్ గా తెలివి ఉన్నోనికి ఎక్కువ తెలియజెప్పాలి ఒకటి. సో సాధ్యమవుతుంది. సో అప్పుడు ఏమైతుందంటే ఈ బడ్జెట్ లో రాబోయే బడ్జెట్, ఇప్పుడు ఇంటర్నల్ బడ్జెట్ అయింది, రాబోయే కొద్ది నెలల్లో యాక్చువల్ బడ్జెట్ అవుతుంది. ఆ బడ్జెట్ లో ఏం చేయాలంటే మన భారతదేశంలో క్యాన్సర్ పేషెంట్స్ ఇంక్రీజ్ అవుతుండ్రు. సో డే టు డే బేసిస్ మీద ఇంక్రీజ్ అవుతుండ్రు. కాబట్టి ఎందుకు అవుతుండ్రంటే కొన్ని పదార్థాలలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంటే కార్సిజోనిక్ అనమాట, అది క్యాన్సర్ కు దారితీస్తుంది. అవి ఏమైతాయంటే ఐస్ క్రీమ్స్, కేక్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, వేఫర్స్, బేకరీ ఐటమ్స్, ఇవి కాస్ట్లీ చేయాలి. ఇవి కాస్ట్లీ చేయాలి, అమ్మాలి, ట్యాక్సెస్ పెంచాలన్నమాట. నేను చెప్పడం లేదు, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఈ విధంగా చేయాలని. ఎందుకంటే చిన్న పిల్లలు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే అది ఎంతో బాధాకరం. దానికోసం అన్నమాట. క్యాన్సర్ మెడిసిన్స్ అఫోర్డబుల్ రేట్స్ లో రావాలి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కిందకి ఉంటాయి. అవి
అఫోర్డబుల్ రేట్స్ అంటే నాణ్యమైన ధరలో మనకు లభించాలి బడ్జెట్లో. నాకు ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్ గోల్డ్ బంగారము 90% ఇంపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత గోల్డ్ అమౌంట్ ఎంత అమ్ముతుంది? 3% జిఎస్టీకే అమ్ముతుంది. సో స్మగ్లింగ్ కూడా జరుగుతుంది. దీని మూలంగా ఏమైతుందంటే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో దీన్ని చేయాలంటే గోల్డ్ అనేది ఇంపోర్ట్ చేయడము రెస్ట్రిక్ట్ చేయాలి, 90% దాకా ఉండొద్దు. ఇంకోటి జిఎస్టీ 3% నుంచి 18% చేస్తే బెటర్. దీని మూలంగా ఏమైతుందంటే గోల్డ్ ధర పెరిగిపోతుంది. ఆ తర్వాత మన దేశంలో ప్రతి ఒక్క గొప్పవాడి నుంచి పేదవాడి మటుకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలి. ఈ కట్నం ఇవ్వాలంటే బంగారం పెట్టాలి. ఈ బంగారం పెట్టే అన్న మైండ్ సెట్ అనేది వెళ్ళిపోవాలంటే ఈ జిఎస్టీ 3% నుంచి 18% చేస్తేనే పోతుంది. ఎవడు బంగారం 5 తులాలు పెట్టేది 2 తులాలు పెడతాడు, 10 తులాలు పెట్టేది 5 తులాలు పెడతాడు. ఆ విధంగా డౌరీ సిస్టమ్ ఆడపిల్ల తండ్రులకు క్షేమం అవుతుంది. ఇకపోతే అపెరల్ బిజినెస్, బట్టలు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఏమైతుందంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వాడు తయారు చేసి వాడు లాభం తీసుకుంటాడు, ప్రాఫిట్. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, ఆ తర్వాత హోల్సేలర్కి వస్తాయి, హోల్సేలర్ తీసుకుంటాడు, ఆ తర్వాత రిటైల్, ఆఖరికి వచ్చి కస్టమర్. వీడు దివాలు తీయాలి, అంత ఖర్చు. ఇవన్నీ చేయాలంటే ఒకటే మార్పిడి సొల్యూషన్, ఎంఆర్పి సిస్టమ్ తేవాలి. ఎంఆర్పి అంటే మాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ప్రైస్, ఎంత ధరకు తయారైతుంది అనేది బార్కోడ్ ద్వారా ఉంటే అది రెడీమేడ్ కావచ్చు, లేకుంటే కుల్లా బట్టలు క్లాత్ మర్చెంట్ అయినా కావచ్చు. సో దాని మూలంగా ఏమైతుందంటే ప్రజలకు తెలిసిపోతుంది ఇది ఎంత తయారైంది అనేది. అట్లనే అన్ని విధాలుగా తయారు చేస్తే ఈ ఆర్థికంగా అందరూ ఎక్కువ కొంటారు. ఇన్ఫ్లేషన్ ఉన్నా ఆ ధర ఇంతకు వస్తుంది అని కొనేస్తారు అనమాట. బ్లాక్ దందా అనేది ఉండదు, అరికట్టవచ్చు. ఇంకోటి డీజిల్ పెట్రోల్ కార్స్ అనేది కాస్ట్లీ చేయాలి. ఎందుకంటే 2025 నుంచి అమ్మడం బ్యాన్ చేస్తామని మోడీ అన్నాడు, స్క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చి. ఆ తర్వాత మెట్రో సిటీలో ఏమైతుందంటే ఎయిర్ అనేది టాక్సిక్ అవుతుంది, పాయిజన్ అవుతుంది, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనమాట. దాని మూలంగా డీజిల్ పెట్రోల్ కార్లు అనేది కాస్ట్లీ చేయాలి. అవి 2030 లోపల స్క్రాప్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొన్నా స్క్రాప్కి వెళ్ళిపోవాలి బై 2030. ఆ సిస్టమ్ అనమాట. టు ఇంప్లిమెంట్ బ్లూ స్మార్ట్ సర్వీసెస్ అంటే అన్ని ఎలక్ట్రిక్ కార్స్ ఇండియాలో తిరగాలి. ఆ బ్లూ స్మార్ట్ సర్వీస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ముఖేష్ అంబానీ అండ్ రతన్ టాటా. ఎలక్ట్రికల్ బైక్ కిలోమీటర్ కు ₹1.50 తీసుకుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ బెంగళూరులో ఉన్నది, అదే దేశవ్యాప్తంగా రావాలి. వస్తే ప్రతి ఒక్కరు ఆ బ్లూ స్మార్ట్ సర్వీస్ కు అలవాటు పడితే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ, పర్సనల్ ట్రాన్స్పోర్ట్ కానీ, లేకుంటే ఆర్టీసీ బస్సులు కానీ తిరగరు ఇక. ఇంకొకటి టు ఎన్కరేజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు 71% మంది ఎదురు చూస్తున్నారు భారతదేశంలో పెట్టుబడమని. సో ఏ కంపెనీ అయితే 100 ఎంప్లాయీస్ ని రిక్రూట్ 100 ఎంప్లాయీస్ తో నడుపుతుందో, 100, 300, 500, 1000 దాటి నడుపుతుందో వాళ్లకు గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అండ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. దీని మూలంగా అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఉండే అన్నమాట. సో ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అండ్ ఇవ్వాలి. నెక్స్ట్ సేల్ ఆఫ్ కార్స్ బై రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు కార్లు 8% ఉన్నాయి. హైదరాబాద్ లో తీసుకుందాం, 8% కార్స్ ఉన్నాయి, అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో దాని మూలంగా కార్ కొనాలంటే పార్కింగ్ ఫెసిలిటీ ఒక రూల్ రావాలి. నువ్వు ఇంటికాడ పెట్టే పార్కింగ్ ఫెసిలిటీ ఉండాలి, ప్లస్ నువ్వు ఏడైతే ఉద్యోగం చేస్తున్నావు, ఏడైతే బిజినెస్ చేస్తున్నావు ఆడు ఉండాలి. అట్లుండే అమ్మాలి. లేకుంటే ఇది డీజిల్ పెట్రోల్ కార్లు తగ్గియలేము. సో కొత్త కార్లు అమ్మాలంటే ఫెసిలిటీ, పార్కింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇకపోతే డీజిల్ పెట్రోల్ కార్స్ వెహికల్స్ టైర్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ కాస్ట్లీ చేసేయాలి. నెక్స్ట్ ప్రింటింగ్ కరెన్సీ నోట్స్. ఇప్పుడు 500 నోట్స్ చెప్పించాలంటే ₹3 పడుతుంది గవర్నమెంట్ కు, మళ్ళా పడుతుంది. కాబట్టి ఆ 5 చెప్పించాలి ఎట్లా అంటే ₹10 నోటు, ₹20 నోటు, ₹50 నోటు, ₹100. ఈ 500 నోట్లు చెప్పించవద్దు, అంతా డిజిటలైజేషన్. అలా చేస్తే ఏమైతుందంటే బ్లాక్ మనీ తగ్గియొచ్చు, లీగల్ గా ఉంటాయి ట్రాన్సాక్షన్స్ అన్ని.
ఏ సిటిజన్ కి అయితే ఇప్పుడు ఒక్కోడు 4 అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. వన్ అకౌంటే ఉండాలి. 1 బ్యాంక్ 1 అకౌంట్ సిస్టమ్ రావాలి. ఈ బర్డన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు బర్డన్ తక్కువైతుంది. ఇక ఆల్ సిటీస్ ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ లోవర్ అయిపోవాలి ప్రైజెస్. ఎందుకంటే ఎయిర్ పాయిజన్ అయిపోయింది, ఎయిర్ పాయిజన్ అవుతుంది. సో ఆక్సిజన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక ఎయిర్ 19.5 లోపు వచ్చింది. దాని లిమిట్ వచ్చేసి 21%. 19.5 బిలో వచ్చిందంటే ఆక్సిజన్ కిట్ వేసుకోవాలి. సో అది సాధ్యం కాదు, చాలా ప్రాబ్లం అవుతుంది. దాని మూలంగా అన్ని డివాల్యూ చేసేయాలి రియల్ ఎస్టేట్ మార్కెట్. ఇకపోతే ఆల్ సిటీస్ లో రెంట్స్ మస్ట్ లోవర్, ఎందుకంటే ఎయిర్ పాయిజన్ అయింది కాబట్టి రెంట్స్ కూడా చీప్ అయిపోవాలి. అండ్ డిమాండ్ ఫర్ ప్రతి ఒక్క మనిషి ఇల్లు కొనుక్కోనికి ఆర్ విల్లా కొనుక్కోనికి ముందుకు రావాలి. అండ్ నో డిమాండ్ ఫర్ అపార్ట్మెంట్స్, ఎందుకంటే అపార్ట్మెంట్ కొనాలంటే నీళ్ళ ప్రాబ్లము అండ్ సీవేజ్ ప్రాబ్లం ఉంటుంది. అదనమాట. ఎనీ ప్రోడక్ట్ సేల్ షుడ్ హ్యావ్ గ్యారంటీ బేసిస్. ఏ ప్రోడక్ట్ అమ్మాలన్నా గ్యారంటీ ఇవ్వాలి. సో అదనమాట. ఎరిడికేట్ డూప్లికేట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ విధంగా ఏమైతుందంటే డూప్లికేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అరికట్టదు. మన దేశంలో 100% డూప్లికేట్ తయారవుతుంది. ఇదంతా డూప్లికేట్ అరికట్టి ఓన్లీ ఒరిజినల్ తయారు చేయాలి. అప్పుడు ఆర్థికంగా భారతదేశం బలపడుతుంది. ఇకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేడీస్ కు, ఉమెన్స్. ఎందుకంటే ఉమెన్ మన దేశంలో ప్రపంచవ్యాప్తంలో 127 స్థానంలో ఉంది. ఉమెన్ ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు, చదువుకుంటారు, కొలువులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ 15 lakhs దాకా ఇవ్వాలి. 15 lakhs దాకా ఇచ్చిండ్రు అనుకో అది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అత్తమామలను చూసుకోవాలి, ఆ తర్వాత కంపెనీలో జాబ్స్ చూసుకోవాలి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేయాలి. ఇన్ని ఫేస్ చేస్తుంది కాబట్టి ఇంకోటి ఆడవాళ్ళు ఉద్యోగం చేసేటోళ్ళు పిల్లలైనరు అనుకో శాలరీ తక్కువ ఇస్తారు. మగోడికి పిల్లలైనరు అనుకో వాళ్ళకి శాలరీ బాగానే ఉంటుంది. సో ఆడ మగ తేడాకు ఇది ఉందన్నమాట. దానికోసం 15 lakhs చేయాలి ట్యాక్స్ ఎగ్జంప్షన్, మటుకు 15 lakhs. నెక్స్ట్ రిఫార్మ్స్. సో మనం రీసెంట్ గా చూసాము యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ లో అది యాక్టివ్ అయింది కాబట్టి సెక్షువల్ అఫేర్ అనేది తప్పు కాదు యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చెప్తుందంటే సెక్షువల్ అఫేర్ గానీ లివింగ్ కల్చర్ గానీ నేరము. మీరేం నేరం అంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయాలి గవర్నమెంట్ లో, కండిషన్స్ ఉంటాయి, అప్పుడే మీరు రిలేషన్షిప్ కు ఉంటారు. లేదా అంటే నేరం, 6 నెలలు జైలు శిక్ష, 25,000 ఫైన్ అనమాట. సో ఇది భారత్ కల్చర్, ట్రెడిషన్ కల్చరు. ఎందుకంటే చాలా మటుకు ఈ రోజుల్లో వర్జిన్లెస్ మ్యారేజెస్ అవుతున్నాయి కాబట్టి, డైవర్సులు అవుతున్నాయి కాబట్టి ఫ్యామిలీలు ఫ్రస్ట్రేషన్ కు గురైపోయి చనిపోతున్నారు. సో దానికోసం అనమాట. కంక్లూజన్ ఆఫ్ ద వీడియోస్ ఏం చెప్తున్నా అంటే అండర్ పిఎం మోడీ లీడర్షిప్ లో మన భారతదేశము 5th ఎకానమీ వరల్డ్ వైడ్ లో ఉంది స్టేటస్. సో ఎందుకంటే 11వ పొజిషన్ లో ఉండే ఎకానమీ స్టేటస్ ఆయన 5వ స్థానంలో తెచ్చిండు. మనం బీజేపీ పార్టీని బలపరుస్తాము. వచ్చే ఎన్నికల్లో బలపరిస్తే రాబోయే రోజుల్లో 3వ స్థానంలో అయిందనుకో మన జీవితాలలో ఎన్నో ఆశలు నెరవేరుతాయి అన్నమాట. సో భారతదేశం డిజిటలైజ్ అవుతుంది కావున కరెన్సీ నోట్స్ కూడా తక్కువ చెప్పాస్తారు. తక్కువ అంటే బిలో ద 30% అయిపోతుంది ఇప్పుడు. సో అదొకటి. ఇంకొకటి భారతదేశంలో 127 స్థానంలో ఉంది కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్ట్ అనే బిల్లు ఒకటి పాస్ చేయాలి పార్లమెంట్ లో. జెండర్ పారిటీ బిల్లు కూడా ఒకటి పాస్ చేయాలి. అండ్ ప్రివెన్షన్, దొంగలు, లంగలు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, అక్షరగానం లేనోళ్ళు అసెంబ్లీలకు పార్లమెంట్లకు వచ్చి ఈ ట్యాక్స్ కడుతున్న డబ్బులన్నీ ఎగ్గొట్టి వాళ్ళు బ్లాక్ మనీ వైట్ గా కన్వర్ట్ చేసుకొని జోబులు నింపుకొని విదేశాల్లో పెడుతున్నారు. ఇది అరికట్టాలంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రిమినల్స్ ఇన్ ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ చేయాలి. సో ఇవన్నీ చేస్తే భారతదేశము ప్రపంచ దేశంలో ముందడుగులు ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి. సో ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే
మన హోల్ ఇండియాలో పొల్యూషన్ లెవెల్స్ 100కు 100%, 140 కోట్ల జనాభా అన్హెల్తీ ఎయిర్ పీలుస్తుంది. కాబట్టి పర్టికులర్ సిటీలో పాయిజన్ అయింది. కాబట్టి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే బీజేపీ లాంటి లీడర్షిప్ కు మీరు తోడియాలి. అండ్ అలాంటి లీడర్షిప్ ఉంటేనే మన దేశము మెరుగుపడుతుందని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.